నమస్కారం. ఈరోజు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో మా డ్రైవర్ పై ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వైట్ ప్లేట్ ఓమిని ఈకో ట్యాక్సీ స్టాండ్ వాళ్ళు చేసినటువంటి దాడికి పరిష్కారం చేస్తూ మన ఒక సమస్యలన్నింటినీ పరిష్కారం చేసుకునేటువంటి ఆలోచనతో సిఐ గారితో మాట్లాడడం జరిగింది. ఎయిర్పోర్ట్లో జరుగుతున్నటువంటి టోటింగ్ని అరికట్టేటువంటి మార్గాన్ని కూడా తెలుసుకున్నాము. వైట్ ప్లేట్ అరాచకాన్ని కూడా ఏ విధంగా ఆపాలనేది కూడా తెలుసుకోవడం జరిగింది. వీటికి గాను పూర్తి మద్దతుగా పోలీస్ వాళ్ళ సహకరింపు కూడా ఉంటుందనేది కూడా తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా ఒక కొత్త జియో అంటే ఒక కొత్త చట్టం కూడా వచ్చిందట. టోటింగ్ చేసే అటువంటి వ్యక్తులపై ఎటువంటి ఆధారాలున్నా ఆ వ్యక్తికి తక్షణంగా అరెస్టు చేయడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. వాటికి కాను ఎవరైనా ఎయిర్పోర్ట్లో టోటింగ్ చేస్తున్నట్టయితే ఒక 10 సెకండ్స్ చిన్న వీడియో తీసి బాజప్తా శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఆ వీడియోని చేరించగలిగితే అతని పైన తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో 99.9% మనమంతా సహకరించుకోగలిగితే టోటింగ్ అనేది జరగకుండా వైట్ బోర్డ్ వ్యాపారాన్ని కూడా అరికట్టే విధంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగస్తుడు సహకరించడానికి మన వెంబడి ఎల్లవెల్లలా సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ సమస్యని పరిష్కారం చేయడానికి వచ్చినటువంటి ప్రియమైన డ్రైవర్లందరికీ అమ్మ సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై డ్రైవర్ అన్న. జై డ్రైవర్ అన్న.